విజయసాయిరెడ్డి ఇష్యూ అది చాలా చిన్న విషయం, వ్యక్తిగత వ్యవహారం అయి ఉండొచ్చు, కానీ అది మీ పార్టీకి కాస్త ఇబ్బందికరమే. ఎంత ఇబ్బంది అంటే అసలే చాలా ఇబ్బందుల్లో ఇన్ ద సెన్స్ 11కే పరిమితమైపోయి ఏదో పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పినట్టుగా అదపాతాడానికి తొక్కేయబడ్డ మీ పార్టీ సీట్ల సంఖ్యలో చెప్తూ ఉన్నాను నేను మరి విజయసాయిరెడ్డి గారు ఆయన ఏది చిన్న చితక వ్యక్తి కాదు కదా, టాప్ 3 పొజిషన్లో ఉండే ఒక నాయకుడు, మీ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి నాయకుడు. ఆయన మీద వస్తున్న ఈ విమర్శలు ఆరోపణలు మరి ఇది మీ పార్టీకి డ్యామేజ్ కాదా? రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు ఉంటాయా? ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉంటాయా? ఇంతకంటే నీతిమాలినటువంటి రాజకీయాలు ఉంటాయా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఏ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా గర్భానికి సంబంధించి పలానా వ్యక్తి కారణం, మేము పెళ్లి చేసుకున్నాం, మా ఫోటోలు ఇవి అని చెప్పిన తర్వాత దాన్ని కొనసాగిస్తున్నటువంటి మీడియా వ్యవస్థల్ని ఏమని మాట్లాడాలి? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఎంపీగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ఒక సభకు సంబంధించినటువంటి వ్యక్తి మీద ఆరోపణ చెప్పేటప్పుడు, చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి నిజాలు నిర్ధారించుకోవాలా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇది పార్టీకి ఏమీ నష్టం కాదు కదా, ఖచ్చితంగా ప్రతిపక్షాలకు నష్టం. ఇంతకంటే దిగజారి ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంతకంటే నీచంగా ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంతకంటే ఒక మనిషిని వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇంకేం మాట్లాడతారు? కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మాకు కానే కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి, అసలు ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నటువంటి వాటి మీద నియంత్రణ లేదా, ఇవన్నీ కూడా వారే ఆలోచించాలి. ఫైనల్గా క్లారిటీ ఇవ్వండి, అసెంబ్లీకి వెళతారా లేదా? దీని మీద పెద్ద ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా 11 మంది ఉన్నారు కాబట్టి గతంలో మనం చూసాం, ఆయన అసెంబ్లీకి బాయ్కాట్ చేసేసి ఓదార్పు యాత్ర లేకపోతే ప్రజా సంకల్ప యాత్ర అప్పట్లో స్టార్ట్ చేశారు. అటువంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడు? సార్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం. జగన్మోహన్ సార్ ఏం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది వారు పెద్దలు నిర్ణయిస్తారు తప్ప, పార్టీ నిర్ణయిస్తుంది తప్ప నేను కాదు. దాని మీద వ్యాఖ్యానించలేను. ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండాలనేటటువంటి ఆలోచన పార్టీది, పార్టీ నిర్ణయం. దానికి అనుకూలంగా ఆ యొక్క నిర్ణయాలు వెలువడతాయి తప్ప అదంతా పార్టీ నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి మాత్రం ఖచ్చితంగా జగన్ సార్ వస్తారు, దీనిలో ఎలాంటి సందేహం లేదు. 29కి తిరిగి పుంజుకుంటారా మళ్ళీ మీరు? 100% ధమాకా కొడతాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేర్చడానికి అయ్యేటటువంటి ఖర్చు 5,000 కోట్లు అయితే దానికి 5 ఖర్చు అప్పులు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరు. ఓడిపోయిన తర్వాత ప్రతిదాన్ని కూడా సమీక్షించుకోవాలి, చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మీరు చేసిన తప్పులు ఏమై ఉండొచ్చు ఈ మ్యాండేట్ రావడానికి, ఇంత దారుణమైన మ్యాండేట్ రావడానికి? పవన్ని విమర్శించడమా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడమా, ఏంటి మీ సమస్యలో ఏం తెలియదు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ప్రజలు ఎందుకు అలా ఓటు వేశారో ప్రజలు చెప్పాలి, మీరు నేను ఎలా చెప్తాం? ప్రజలు మాకు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మాత్రం మేము ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఖచ్చితంగా మరొకసారి పుంజుకోవటానికి ప్రయత్నం చేస్తాం, పుంజుకుంటాం, అంతవరకే తప్ప ఎలాంటి అంశాలు ఎలా పనిచేశాయనేది అది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. వీటి మీద ముందే చెప్పినట్టుగా అనుమానాలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇవన్నిటిని కూడా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అది నిర్ణయాలన్నీ కూడా ఆ నియోజకవర్గాల్లో జరగాలి తప్ప ఇక్కడ ఈ వేదికల మీద కాదు. మీరు ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గతంలో ఇదే స్టూడియోలో డిబేట్స్కి మీరు జాయిన్ అయినప్పుడు రాజకీయంగా ఎన్నో ఆరోపణలు విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయంలో, మీ ఆలోచనలో ఏదైనా తేడా వచ్చిందా ఆయన మీద ఉన్న? మేము ముందు నుంచి ఏమనుకుంటున్నామో అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ప్రత్యేకంగా కొత్తగా వారేం చేయట్లా. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారి రాజకీయానికి తోడ్పాటు అందించేలాగే వారి రాజకీయ ప్రస్థానం సాగింది. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు వారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పంచ మీద కామెంట్ నుంచి
డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి ఈ రోజు వరకు వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి కార్యక్రమాలే తప్ప ఇంకోటి కానే కాదు. ఈరోజు లాస్ట్ కి ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే భాగస్వామి అవడమే ప్రజలు ఇంకా వంట పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోరాటం చేస్తానని మార్క్సిస్ట్ భావాలు చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద తప్పులు జరుగుతుంటే ఇప్పుడు జరుగుతున్న అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా వారి మీద అపారమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఈ రాష్ట్రం ప్రగతిలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. వారు వాటిని గమనించాలి తప్ప ఏదో ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం, ఎన్డీఏ కూటమికి వ్యాఖ్యలు చేయటం కాదు. పీడిత జనాల్ని పట్టించుకోండి, కష్టపడుతున్నటువంటి వ్యక్తులను పట్టించుకోండి, ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పథకాలను ఇవ్వండి. తల్లికి వందనం పేరుతోటి తల్లికి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి విధానం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజుకి ఎదురు చూస్తున్నారు. అంటే రాకముందు వినండి సార్, వీరు రాకముందు ఎలక్షన్స్కి ముందే మేము ఆల్రెడీ అమ్మఒడికి సంబంధించిన ఫండ్ని రెడీ చేసి ప్రభుత్వం రిలీజ్ చేయడానికి పూనుకుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కంప్లైంట్లు చేయించి వీరికి సంబంధించినటువంటి వ్యక్తులతో అడ్డుకుంది వీరే. ఆ డబ్బు అలాగే ఉంది, ఆ డబ్బుని ఇచ్చినా సరిపోతుంది కదా. ఈ కొత్త అప్పులు ఎందుకు తెస్తున్నారు? ఉచిత బస్ హామీ అంటే మీరు ఇచ్చేది ఉచిత బస్ హామీ ఇప్పుడేదో ఆగస్ట్ 15th అన్నారు. ఉచిత బస్ హామీ ఆగస్ట్ 15th అని మళ్ళీ ఏదో డేట్ ప్రకటించారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, దానికి సంబంధించి లేదు. మెగా డిఎస్సి అన్నారు, మేమిచ్చిన 6,000 కలుపుకొని దగా డిఎస్సి ఇచ్చారు. వాళ్ళు మెగా అంటే 25,000తోటో 20,000తోటో ఇస్తారంటే 10,000 ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చిన 6,000 కలుపుకొని 16,000 ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి తాటిపర్తి చంద్రశేఖర్ గారు. మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా చాలా కీలక పాత్ర. సో ఆ ప్రతిపక్షం ఇప్పుడు వీక్ అయింది కాబట్టి మీకు మరింత అవకాశం ఇప్పుడు, ఎందుకంటే నెంబర్ 11 కాబట్టి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది మాట్లాడడానికి అసెంబ్లీలో కూడా, అంటే మీకు ఇచ్చిన టైంలో. అండ్ ఇంకొకటి చంద్రశేఖర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, ప్రాణం పోయే వరకు జగనన్నతోనే ఉంటాను. 2029లో మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తాం. గతానికి మించి, అంటే 2019లో 151 సీట్లు వచ్చాయి కదా, అంతకు మించి మేము పుంజుకుంటామని చెప్పి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది. తాటిపర్తి చంద్రశేఖర్ గారితో వైసీపీ ఎమ్మెల్యే